మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గోరెట్టి నాడు ఉంటాడు. ఎట్లా అనిపిస్తుంది మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేడు అంటే ఇప్పుడు ఇది ఏంటంటే కవులు కళాకారులకు సంబంధించినటువంటి రాష్ట్రీయ గీతం. ఆయన కళాకారుడే కళాకారుడే అంటే గోరంటే కన్నా లేపుతాడో ఒక్కొక్కసారి లేపడు ఆయన ఫోన్ అట్లా అని అదొక ఇబ్బంది ఉంటుంది. హలో అన్నా, గుడ్ మార్నింగ్ అమ్మా. స్వర్ణ, గుడ్ మార్నింగ్ అన్నా. ఇప్పుడు లైవ్లో ఉన్నాము మనము ఓకే టీవీలో. ఏందన్నా? లైవ్లో ఉన్నాము ఓకే టీవీ. ఓకేనా? అయితే ఇప్పుడు అందశ్రీ అన్న పాటకు ఈ రోజుకి కొంచెం హోదా లభించింది అని చెప్పేసి అనుకుంటుర్రు. అయితే మరి గవర్నమెంట్ ఇచ్చేసిందా అన్న? క్యాబినెట్ ఆమోదం ఇచ్చేసింది. దీన్ని ఎలా చూడొచ్చమ్మా? ఇప్పుడు 9 ఏళ్ల పాలనలో పాట నోచుకోలే అంటే మన రాష్ట్రీయ గీతంగా నోచుకోలేదు. ఆ రోజు వాస్తవానికి కూడా రాష్ట్రీయ గీతంగానే ప్రకటిద్దాం అనుకోరు, కాలేదు. ఇప్పుడు రాష్ట్రీయ గీతంగా ఆమోదం తెలిపింది గవర్నమెంట్ కూడా. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? చాలా సంతోషం అన్న. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని అదొక మన రాష్ట్ర గీతంగా తెలంగాణ యావత్ మన ఏంది, మన ఉన్నతి ఏంది, మన స్థితిగతులు ఏంది, ఒక మన తల్లిని అప్పుడే మనం మన తల్లిగా కొలుసుకొని గొప్పగా వాడుకున్న పాట. ప్రతి ఒక్క హృదయంలో తెలంగాణ ఉద్యమాన్ని నిండుగా మన తల్లిగా భావించి ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి ఒక నావలాగా ముందుకు తీసుకుపోయిన పాట ఇది. చాలా ఆనందదాయకం అన్న. ప్రతి కళాకారుడు ఎంతో హర్షించదగినటువంటి అంశం ఇవాళ. అంటే ఇప్పుడు అందశ్రీ అన్న అసంటి వాళ్ళకు కూడా కొంచెం తెలంగాణ గవర్నమెంట్లో అన్యాయమే జరిగింది, న్యాయం అయితే జరగలేదు. సో ఇప్పుడు అందశ్రీ అన్నకు రాసినటువంటి అందశ్రీ అన్న పడ్డటువంటి కష్టానికి ఫలితం లభించినట్టేనా? అయితే అందశ్రీ అన్న ఎప్పుడు కానీ ఇది నేను రాసిన ఇది అనే కంటే కూడా చెప్పలే ఆయన నేను రాసిన ఇంత గొప్ప పాట అన్నది ఆయన ఈ రోజు చెప్పుకోలే. అదే ఆయన హుందాతనం. అయితే ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గీతం అనేది 4.5 కోట్ల ప్రజలు వాళ్ళుగా చెప్పుకుని పాడుకున్న పాట. రైట్. ఇప్పుడు మన రఫీ భాయ్ ఉన్నాడు, ఇంకెన్నాళ్ళు సినిమా నటుడు, దర్శక నిర్మాత, మన పక్కకే ఉన్నాడు, లైవ్లో ఉండి అన్న సేమ్ మీరు చెప్పిన విషయమే ఆయన అన్న చెప్పిండు ఇంతకుముందు. కాబట్టి ఇది ఒక గొప్ప కవికి దక్కిన గౌరవం అనే కంటే కూడా ఇది 4.5 కోట్ల ప్రజలు నిండుగా ఆనందించదగినటువంటి అంశం ఇది. ఎందుకంటే వాళ్ళందరూ ఇది మా పాట, ఇది మా తల్లి గీతం అని చెప్పి అందరూ వాడుకున్న పాట. కాబట్టి అందశ్రీ అన్న ఒక గొప్ప కవి అని చెప్పనీకి వేల పాటలు ఉన్నాయి. ఆయన నా పాట ఇది అని ఎప్పుడు చెప్పుకోలే, తల్లి గీతం అని ఎప్పుడు చెప్పుకోలే. ఈ రోజు ఇది అంటే మన ప్రభుత్వము తీర్మానించడము అనేది చాలా గొప్ప విషయం అన్న. ఈ రోజు అయితే కళాకారులుగా మేము అందరం ఎంతో ఆనందపడుతున్నాం. అది ఇంకొకటి, గద్దరన్నకు పేరు మీద అవార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. సో అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కవులు కళాకారులకు ఎలాంటి న్యాయం జరగలేదు, మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం, ఉద్యమకారులు కానీ కవులు కానీ కళాకారులకు కానీ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కవులు కళాకారులకు కానీ న్యాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు. ఇందులో అందరి కవులకు కళాకారులకు న్యాయం జరుగుతుందని భావించవచ్చా? అయితే భావించవచ్చు అనే కంటే కూడా ఈ మాట విన్నప్పుడు చాలా ఆనందం కలిగింది మాకు. ఎందుకంటే మేమేమనుకున్నాం అంటే తెలంగాణ ఉద్యమంలో పాడుకునేటప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక సినిమా తీసుకుంటే దాంట్లో మేమే ఉంటాం, అంటే మాలాంటి కళాకారులే ఉంటాం. తెలంగాణ కోసం కొట్లాడి కాళ్ళార కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లలో కాళ్ళు చేతులు పోగిన వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ దెబ్బ తిన్నోళ్ళు ఉన్నారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి దుమ్దాం చేసేటప్పుడు 100 కిలోమీటర్లు వెహికల్ అలా ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయిపోయి వాళ్ళ అవయవాలు కోల్పోయినటువంటి కళాకారులు ఉన్నారు.
తెలంగాణ వేదికల మీద ఎగిరి దుంకినప్పుడు మోకాళ్ళ చిప్పలరిగిన కళాకారులు. రైట్, ఇది ఎగ్జాక్ట్, ఇది ఒప్పుకోవచ్చు. ఇట్లా ఆడపిల్లలు అయితే ఎంతో మంది ఉన్నారన్న, మొక్కల చిప్పలు అరగొట్టుకున్న కళాకారులు. చెప్పుకోక పెళ్లి మరే మొక్కల చిప్పలు అరిగినాయి అంటే ఆమెకి ఇప్పుడే మొక్కల చిప్పలు అరిగినాయి పెళ్ళవరు చేసుకుంటారా అన్నటువంటి సందర్భాలల్లో ఆ మొక్కల చిప్పలు అరిగి దాచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కళాకారులను వెతికి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గర్భవతులైతే పిల్లల్ని కడుపున పొట్టలు వేసుకొని వచ్చి పాడిన కళాకారులు ఉన్నారన్న. వాళ్ళందరూ ఇంకా ఈ 9-10 ఏళ్లలో జర గుర్తింపు కూడా నోచుకోలేకుండా పోయారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్నటువంటి విషయము చాలా హర్షించదగ్గ విషయము. గద్దర్ అన్నట్టుగా మేము ఉన్నామంటే ఆయన మా తండ్రి, మా గురువు, ఆయన లేనిదే మేము లేము. మేము ఆడినామంటే మా గజ్జ అయినా, మా పాట అయినా, మా గొంతు అయినా ఆయన పేరు మీదుగా అవార్డు ఇవ్వడం అనేది అంటే ఇక మాకు ఇంతకంటే ఆనందం ఏముంటదన్నా. చాలా సంతోషము. అయితే ఈ అవార్డులో కూడా ఎప్పుడు చూడు మనకు సరే నేను పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్ళకి మనం దండం పెడతాం, వాళ్ళని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాం. సినిమాల పాటలు రాసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సినిమాలలో అద్భుతంగా ఇప్పుడు రాణించేటోళ్ళు కావచ్చు. కానీ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో నడిపిన వాళ్ళు ఇవాళ సినిమాలలో కనబడతలేరు, ఎక్కడ కనబడతలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు జెన్యున్ గా అంత కష్టపడ్డారు. వాళ్ళ లాంటి వాళ్ళను కూడా గుర్తించి, సరే సినిమాలలో మన మార్క్ వేసిన వాళ్ళు ఇప్పుడు వేస్తున్న వాళ్ళను గుర్తించండి, నేను కాదంటలేను. వాళ్ళకి ఇవ్వండి, గద్దరన్న పేరు మీదుగా అవార్డులు ఇవ్వండి. కానీ ఒకప్పుడు వేల మందిని కదిలించిన కళాకారులు దెబ్బలు తిని గాయాల పాలయ్యి వాళ్ళు ఉన్న వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా గద్దరన్న పేరు మీదుగా అవార్డులు ఇస్తే ఇంకా సంతోషం అన్న. సరే సార్, అదే అందుకే కాల్ చేయడం జరిగింది. అందశ్రీ అన్న రాసినటువంటి పాటకు ఈరోజు చాలా సంతోషం అన్న. ఈ మార్పులన్నీ కూడా ఒక 9-10 ఏళ్ళు కొంత అన్యాయం జరిగినప్పటికీ ఇప్పుడైతే ప్రభుత్వం తీసుకున్న ప్రతి అంశం పట్ల కూడా మేమైతే ఎంతో ఆనందంగా ఉన్నాము. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ జరిగిన రోజు ఇంకా చాలా సంతోషపడతామన్నా. అన్న ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే. ఇది మన స్వర్ణ ఉంది కదా, కళాకారిణి స్వర్ణ, ఆమె చెప్పినటువంటి మాటలు. చివరిగా మీద ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కవులకు కానీ కళాకారులకు కానీ సినీ రంగానికి కానీ మంచి చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి కొన్ని ప్రకటనలు కూడా చేసిండు గతంలో. అంటే ఇప్పుడు ఒక దాదాపు ఒక 1.5 month బ్యాక్. సో ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనుకుంటారా? అయితే ఇంకెంత టైం తీసుకోవచ్చు? అది మేము ఎప్పుడు చెప్తామంటే ఈ తెలంగాణ సినిమా పాలసీ తేడానికి తెలంగాణతో సంబంధం ఉన్న వాళ్ళతో కూర్చొని ఆయన చర్చ చేసి తెలంగాణ భూమి పుత్రులు అంటే కళాకారులు, టెక్నీషియన్లు, తెలంగాణ నిర్మాతలు అంటే నా మొదటి నుంచి నా విజన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ ఉన్నది, అప్పుడు మద్రాసు నుంచి వచ్చినప్పుడు అన్నీ చేసి డెవలప్ చేసినారు, బాగుంది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఒక ప్రత్యామ్నాయ సమాంతర సినిమా పాలసీ, సినిమా ఇండస్ట్రీ స్థాపిస్తే కానీ మనకు అవకాశాలు దొరికాయి. కాబట్టి దానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక 5-6 సూచనలు ఉన్నాయి మాయి. ఆ సూచనలకు పెద్ద కోట్ల పైసలు కూడా అవసరం లేదు. అయితే ఆయన పిలిపించి ఆ సూచనలు తీసుకొని దాన్ని ఒక పాలసీ కింద మార్చినాడు. మాకు 100% అప్పుడు మీ జవాబు ఇవ్వగలుగుతాను నేను, ఏది అది అవుతుందా కాదా. ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే ఇంతకుముందు గతంలో ప్రభుత్వం కనీసం ప్రకటన కానీ దగ్గర తీసుకోవడం కానీ కూడా చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కొంచెం మెరుగైన గవర్నమెంట్ లెక్కనే అనిపిస్తుంది అని చెప్పేసి మా ఉద్దేశం. 100%. అది ఎందుకు మెరుగైందంటే యాక్చువల్లీ గతంలో కాదు, కేసీఆర్ గారేమో తెలంగాణకు ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక ఐకాన్ లెక్క ఉండి రాజకీయం చేసిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ ఐరనీ తెలంగాణ పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణకు నేనే అనేటోడు తెలంగాణకి ఏం చేయలే. తెలంగాణ టీడీపీలు ఉన్నాడని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డిని అన్నాడో టైం ఎట్లొచ్చిందంటే ఆ మనిషి ఏదో చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే అక్కడ నేను విశ్లేషిస్తే నాకు ఏమనిపిస్తుందంటే అనలైజ్ చేస్తే కేసీఆర్ ఏదైతే వదిలేసిండో రేవంత్ రెడ్డి దాన్ని తీసుకొని ఆ తెలంగాణ తనాన్ని దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఆయన కీర్తి ఉంటుంది, ఒక సంతృప్తి కూడా ఉంటుంది అనేది ఆయన క్లియర్ ఉంది. దాంట్లో డౌట్ పడే అవసరమే లేదు. కానీ ఆయన ఎంబడి ఉండే బ్యూరోక్రాట్స్ కానీ ఆయనతో ఉండే సిబ్బంది కానీ ఎన్నని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు సినిమా డిపార్ట్మెంట్ ఉన్నది ఆయనకు. ఇప్పుడు కేసీఆర్కి మేము డైరెక్ట్ తెలుసు. ఇప్పుడు ఆయనకు చెప్పాల్సిన
ఇన్పుట్స్ ఇచ్చేటోళ్ళు కావాలి. కావాలి. ఫలానా జాగల ఫలానోడు ఉంటాడు, అన్ని పిలిపియండి ఇట్లా చెప్పాలి. కావాలి. ఇప్పుడు ధరణి అప్పుడు కొందరితో కూర్చొని మాట్లాడిండు. సేమ్ ప్రతి డిపార్ట్మెంట్లో జెన్యూన్ పీపుల్తో చర్చ కావాలి. ఇప్పుడు మళ్ళీ అదే డెవలప్ అయిన ఇండస్ట్రీతో చర్చ చేసినారు అనుకో, వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి. ఇట్లా ఆయన ఎవరెవరిని పిలుస్తాడు అనే దాని మీద మనం గెస్ చేయొచ్చు. ఇప్పటివరకు ఆయన మీటింగ్ పెట్టలే కాబట్టి నేను ఇప్పుడు ఆ జవాబు ఇవ్వలేను. ఓకే, ఇది ఇవాళటి గరం చాయ్ వార్తలు.